సో మనం ఎగ్జిక్యూషన్ పర్మిషన్ అనేది ఏందో చూద్దాం. ఎగ్జిక్యూషన్ పర్మిషన్ అంటే ఏందో చూద్దాం ఫస్ట్. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. ఇది తెలుసుకోవాలి యాక్చువల్ ఎగ్జిక్యూషన్ పర్మిషన్. ఓకేనా? పర్మిషన్ అంటే ఏంది? అంటే అసలు దీని గురించి తెలుసుకునే ముందుగా అసలు ముందేందంటే మనకి సో ఏదైనా ఒక వర్క్ ఆర్ టాస్క్ ఏదైనా ఒక వర్క్ ఒక టాస్క్ అంటే వర్క్ టాస్క్ అంటే ఏంది మీ భాషలో నీకు తెలిసిన భాషలో చెప్పాలంటే చెక్ బ్యాలెన్స్ ఉంది. చెక్ బ్యాలెన్స్ అనేది ఏంది? ఒక పని అనుకోవాలి. చెక్ బ్యాలెన్స్ అనేది ఒక పని. ఎక్కడ? మీ మీ మొబైల్‌లో ఫోన్‌పే ఉంది గదా! ఫోన్‌పే ఓపెన్ చేసి ఏం చేస్తున్నావు? వెంటనే చెక్ బ్యాలెన్స్ అని కొడుతున్నావు. ఎందుకు? ప్రతిసారికి చెక్ చేసుకుంటా ఉంటావు బ్యాలెన్స్‌ని. సో, అక్కడికెళ్ళి నువ్వు చెక్ బ్యాలెన్స్ అని టైప్ చేసిన వెంటనే నీకేం చూపిస్తుంది? మరొక స్క్రీన్‌లో బాబు నీ దగ్గర 2000 ఉన్నాయి. బాబు నీ దగ్గర 25,000 ఉన్నాయి చూపిస్తుందా లేదా? అంటే చెక్ బ్యాలెన్స్ అనేది నువ్వు ప్రెస్ చేసిన వెంటనే యూ విల్ బి రిసీవింగ్ ద బ్యాలెన్స్. టోటల్ బ్యాలెన్స్ ఇన్ యువర్ అకౌంట్. యెస్. అంటే ఈ చెక్ బ్యాలెన్స్ అనేది టైప్ చేసిన వెంటనే నీకొక స్క్రీన్‌లో నీకు అమౌంట్ కనిపిస్తుంది అనంటే యెస్. బ్యాక్‌గ్రౌండ్‌లో దాని కోసం ఒక వ్యక్తి కొన్ని లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ రాసాడని అర్థం. అక్కడి నుంచి అర్థం చేసుకోవాలి మనం. అర్థమైందా? ఫోన్‌పేలో చెక్ బ్యాలెన్స్ నువ్వు టైప్ చేసిన వెంటనే నీకొక స్క్రీన్‌లో నీ 25,000 2,000 3,000 ఉన్నాయి అనంటే దాని అర్థం ఏంది అనంటే యెస్. డైరెక్ట్‌గా దాని కోసం ఈ పని జరగటం కోసం, ఈ బ్యాలెన్స్ అనే పని జరగటం కోసం యెస్. సమ్‌వన్ హాస్ రిటెన్ ఎ లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్. కొన్ని లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ రాశారు. అంటే లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ అని రాయడం అంటే ఏంది? ఏం లేదు. ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్ ఏందంటే, బాబు ఫోన్‌పేలో బ్యాలెన్స్ చెక్ చేయాలా? ఆహా! ఓకే. వాడి అకౌంట్ ఏదో అక్కడికెళ్ళు ఫస్టు. వాడి అకౌంట్ ఎక్కడుందది? యెస్. గో టు దట్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్. గో టు దట్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్. అంటే బ్యాంక్ అకౌంట్ హోల్డర్ ఎక్కడుంటది ఆ బ్యాంకు? వాడు ఎస్‌బీఐ అయితే ఎస్‌బీఐ సర్వర్‌కి కనెక్ట్ అవ్వాలా. వాడు ఐసీఐసీఐ బ్యాంక్ అయితే ఐసీఐసీఐ బ్యాంక్ సర్వర్‌కి కనెక్ట్ అవ్వాలా. మాస్టర్ సర్వర్. అక్కడి నుంచి కనెక్ట్ అవ్వాలా. ఫస్ట్ అట్లా రాసుకుంటాడు. ఓకే. కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అయిన తర్వాత ఏం చేయాలా? యెస్. బ్యాలెన్స్ చెక్ జెయి. బ్యాలెన్స్ చెక్ చేయడానికి గో టు బ్యాలెన్స్ టేబుల్. ఆహా! బ్యాలెన్స్ టేబుల్‌కెళ్ళాలా? బ్యాలెన్స్ టేబుల్‌కెళ్ళు. ఎళ్ళిన తర్వాత వాడి అకౌంట్ నంబర్ ఏదైతే ఉందో యెస్. ఆ కస్టమర్ అకౌంట్ నంబర్ ఏదైతే ఉందో, ఆ కస్టమర్ అకౌంట్‌కి సంబంధించిన బ్యాలెన్స్ మాత్రమే తీసుకో. మూడో పాయింట్. ఓకే. తీసుకుంటా. తీసుకున్న తర్వాత ఏం చేయాలా? తీసుకున్న తర్వాత వెంటనే అదే కస్టమర్‌కి అదే బ్యాలెన్స్‌ని యెస్. డిస్‌ప్లే చెయ్యి. నాలుగో పాయింట్. అంటే ఈ 4 పాయింట్స్ అంటే ఈ 4 పాయింట్స్ అంటే ఏంది? ఫస్ట్ పాయింట్ ఏంది? గో టు మాస్టర్ బ్యాంక్ ఫస్ట్ పాయింట్. వాడి బ్యాంక్ అకౌంట్ మాస్టర్ సర్వర్‌కెళ్ళు. ఓకే. తర్వాత ఏం చేస్తావు? వెళ్ళిన తర్వాత యెస్. వాడు అకౌంట్ నంబర్ ఏదైతే ఇచ్చాడో ఆ అకౌంట్ నంబర్ ఉందా లేదా చెక్ చేసుకో. కన్సర్న్ టేబుల్‌కెళ్ళు. ఎళ్ళిన తర్వాత వాడి అకౌంట్ నంబర్‌కి ఎదురుగా ఉన్న బ్యాలెన్స్ చెక్ చెయి. ఇంతే. 1, 2, 3, 4 వీటినే మనం ఏమంటామంటే ఇన్‌స్ట్రక్షన్స్ అని పిలుస్తాం. ఈ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ గూడా ఎవరైతే ఉన్నారో యెస్. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ గూడా జావా లేదా పైథాన్‌లో రాస్తారు యాక్చువల్ అది. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ పైథాన్‌లో రాస్తే, ఆ ఇన్‌స్ట్రక్షన్స్ మొత్తాన్ని కలిపితే మనం కోడ్ అంటున్నాం. దాన్నే జావా కోడ్. దాన్నే పైథాన్ కోడ్. అలా రాయటం వల్ల యెస్ మనకిక్కడ కంటిన్యూ‌గా యెస్ ఎన్ని సార్లు బ్యాలెన్స్ చెక్ అని కొడితే అన్ని సార్లు వస్తుంది. అంటే సో, ఇలాగా ఇన్‌స్ట్రక్షన్స్ మొత్తాన్ని ఒక వ్యక్తి రాసాడు ఆల్రెడీ. రాసిన తర్వాత రాసిన వాటిని ఏం చేసాడు? యెస్ ఫ్రెండ్స్ సర్వర్‌లో డిప్లాయ్ చేసాడు. రాసిన మొత్తాన్ని టోటల్‌గా యెస్ కోడ్ అంటారు దాన్ని. ఎప్పుడైతే ఆ లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఎప్పుడైతే నువ్వు ఈడ చెక్ బ్యాలెన్స్ కొట్టావో, యెస్ ఈ ఇన్‌స్ట్రక్షన్స్ మొత్తం ఎగ్జిక్యూషన్ అవుతాయి బ్యాక్‌గ్రౌండ్‌లో. ఎగ్జిక్యూషన్ అయితే అప్పుడు ఆ పని జరిగిద్ది. ఎగ్జిక్యూషన్ అంటే ఏంది? యెస్ అరే బాబు ఇదిగో ఫస్ట్ పని చెయ్యి. రెండో పని ఇలా చెయ్యి. మూడో పని ఇలా చెయ్యి. నాలుగో పని దాన్నే మనం ఎగ్జిక్యూషన్ అంటాం. దాన్నే మనం ఎగ్జిక్యూషన్ అంటాం. మెకానికల్, బీకామ్, బీఏ వాళ్ళు తెలుసుకోండి. ఎగ్జిక్యూషన్ అంటే ఏం లేదు ఆడ. లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయే అవి పని చేయడం స్టార్ట్ చేస్తాయి అని అర్థం. ఒక పని ఫస్ట్ టాస్క్ ఇది చెయ్యి. రెండో టాస్క్ ఇది చెయ్యి. మూడో టాస్క్ ఇది చెయ్యి. దాన్ని దిస్ ఈజ్ కాల్డ్ ఎగ్జిక్యూషన్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ జరగాలి. బట్ ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ జరగడానికి ఆ కోడ్ అంతా ఎక్కడుందంటే సర్వర్‌లో ఉంది. ఇది యాక్చువల్‌గా. అంటే దీన్నే మనం జావా కోడ్, దీన్నే మనం పైథాన్ కోడ్, దీన్నే ఇంకో భాషలో బ్యాక్ ఎండ్ కోడ్ అంటాం. బ్యాక్ ఎండ్ కోడ్.
సో ఆ రాసే వ్యక్తిని బ్యాక్ ఎండ్ డెవలపర్ ఆర్ జావా డెవలపర్ ఆర్ పైథాన్ డెవలపర్ అని పిలుస్తారు చాలా మంది. సో ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ ఉన్న ప్రదేశాన్నే అప్లికేషన్ సర్వర్, బ్యాక్ ఎండ్ సర్వర్ అని పిలుస్తారు ఆ కోడ్ ఉన్న ప్రదేశాన్ని. సరే ఇది ఇంతవరకు ఓకే. అది జమానాలో నేను చెప్పాను. మీరు అది ఫాలో అవ్వలేదు. చూడండి జాగ్రత్తగా. అది వేరే విషయం. సరే. ఇప్పుడు ఇక్కడ ఫైల్‌కొచ్చాం మనం. ఫైల్స్‌కేంది ఇప్పుడు ఇక్కడ నీకు అర్థమైంది స్టోరీ. ఒక లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ రాస్తే ఒక బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకునే పని జరుగుతుందని నీకిక్కడ అర్థమైంది. అలాగే ఇక్కడ గూడా నేనేమంటానంటే, ఇక్కడ లైనక్స్ సర్వర్‌లో గూడా, లైనక్స్ ఎన్విరాన్మెంట్‌లో గూడా కొన్ని కొన్ని విషయాల్ని ఫాస్ట్‌గా వెంటనే మనం చేస్తూ ఉండాలి. అలాంటి చాలా పనులుంటాయి మనకి. యెస్. అలాంటి పనులు జరగాలంటే మనం గూడా ఇక్కడ లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ రాస్తాము. ఇక్కడ రాస్తాము. బట్ ఆ లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్‌నే మనం ఇక్కడ స్క్రిప్ట్ అంటాం. స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ అనేది మనం దేన్నైనా ఉపయోగించి రాస్తాం. సో, లైనక్స్ బై డిఫాల్ట్ స్క్రిప్ట్ దేంట్లో రాస్తామంటే బాష్ స్క్రిప్ట్. అంటే షెల్ స్క్రిప్ట్ అంటాం దాన్ని. షెల్ స్క్రిప్ట్. అంటే లైనక్స్‌లో బై డిఫాల్ట్‌గా మనం ఉపయోగించే స్క్రిప్ట్ ఇది. అంటే లైనక్స్ సపోర్ట్ షెల్ స్క్రిప్ట్. దట్స్ ఇట్. కాబట్టి లైనక్స్ ఇది షెల్ స్క్రిప్ట్‌ని సపోర్ట్ చేస్తుంది. ఆ స్క్రిప్ట్ అంతా మనం ఇక్కడ రాస్తాం. అంటే ఏదైనా పని జరగటానికి. పని అంటే ఏంది? ఏం లేదు సింపుల్‌గా 9:30 అర్థమైందా? 9:30 టు 10:30 వరకి యెస్. 9:30 నుంచి 10:30 వరకి ఏదో టైమ్ ఉందని. ఈ మధ్యలో నేను ఒక 2 బ్యాకప్స్ తీసుకోవాలా. 2 బ్యాకప్స్ తీసుకోవాలా. దానికి సంబంధించి నేను ఇన్‌స్ట్రక్షన్స్ రాసుకుంటా. 2 బ్యాకప్స్ జరగాలని. ఎక్కడుంది బ్యాకప్? ఎక్కడో ఉంది. ఇదిగో ఈ సర్వర్‌లో ఉంది డేటా. ఆ సర్వర్ నుంచి ఇక్కడికి రావాలి. ఇదేందిది? స్టాండ్ బై సర్వర్ ఆర్ బ్యాకప్ సర్వర్ అనుకోండి. అంటే ఇక్కడున్న డేటా డైరెక్ట్‌గా ఈ బ్యాకప్ సర్వర్‌లోకి ప్రతి అరగంటకోసారి వస్తూ ఉండాలి. అప్‌డేట్ అవుతూ ఉండాలి డేటా. అంటే బ్యాకప్. అర్థమైందా? బ్యాకప్ గురించి మనం చాలా చక్కగా ఎక్సలెంట్‌గా చెప్తాం. సో, బ్యాకప్ గూడా చాలా రకాలున్నాయి. ఫుల్ బ్యాకప్, ఇంక్రిమెంటల్ బ్యాకప్, మిర్రర్ బ్యాకప్ 1, 2, 3 బ్యాకప్ అని, 4-1 బ్యాకప్ అని చాలా ఉన్నాయి. అవి స్టోరీ తర్వాత బ్యాకప్‌లో వస్తదది. అది మీరు అలాంటి కాన్సెప్ట్‌లు మీరు తెలుసుకోవాలంటే రాత్రి పూట 8 గంటలకు రండి. 8 పీఎంకి. అంటే ఈ రోజు గాదు. నెక్స్ట్ డే దట్ మీన్స్ 2 డేస్ తర్వాత స్టార్ట్ అయిద్దది. అక్కడ ఏం స్టార్ట్ అయిద్ది? ఎస్‌క్యూఎల్ నుంచి స్టార్ట్ అయిద్దక్కడ. ఎస్‌క్యూఎల్ అంటే ఏంది? ఎందుకు ఉపయోగిస్తాం? అసలు డేటాబేస్ అంటే ఎందుకు ఉపయోగిస్తాం? అసలు డేటా బ్యాకప్ అంటే ఏంది? డేటా బ్యాకప్ ఎన్ని రకాలు? డేటాని ఎలా బ్యాకప్ చేయాలి? సో, ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్‌కి ఎట్లా పంపించి ఇవన్నీ స్టోరీ మీకు రాత్రి పూట 8 గంటలకి క్లాస్‌లో జరిగిద్దది. అది ఎస్‌క్యూఎల్ నుంచి వస్తాం మనం. అంటే అక్కడున్న స్టూడెంట్స్‌కి ఆ స్టఫ్ అవసరం కాబట్టి అక్కడి నుంచి మనం ఎళ్తాం. సరే అది వేరే విషయం. సో, ఇక్కడొచ్చేసరికి వి రైట్ సమ్ లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్. లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇలాగా. ఈ లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవన్నీ. లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్. ఈ లైన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ గూడా ఒక ఫైల్‌లో రాసాను నేను. ఫైల్‌లో రాసాం. అదే యెస్ స్క్రిప్ట్ ఫైల్ అని చెప్తున్నా. దాన్నే మనం స్క్రిప్ట్ ఫైల్ అని చెప్తున్నాం. అంతే స్క్రిప్ట్ ఫైల్. అంటే ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ స్క్రిప్ట్ ఫైల్‌లోనే. అయితే ఇప్పుడు ఈ పని జరగటాలంటే ఈ ఫైల్‌ని అనేది ఎగ్జిక్యూషన్ జేయాలా. అంటే ఇన్‌స్ట్రక్షన్స్ అన్ని ఎగ్జిక్యూషన్ జేయాలి. అంటే ఇంక ఫైల్‌కి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇవ్వాలి. అప్పుడు ఆ ఫైల్ యెస్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్ని ఎగ్జిక్యూషన్ జేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఇలాగా ఇన్‌స్ట్రక్షన్స్ అన్ని ఎగ్జిక్యూషన్ జేయాలంటే ఎవరు ఎగ్జిక్యూషన్ జేయాలా? ఎవడైతే ఎగ్జిక్యూషన్ చేయాలనుకుంటున్నాడో వాడికి నేను యెస్ ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇస్తా. దేని మీద? ఈ ఫైల్ మీద. ఎవరు వాడు? ఇప్పుడు కేకే1 ఉన్నాడు. కేకే1 ఏమన్నాడు? "ఏయ్ బాబు! ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ ది స్క్రిప్ట్ ఫైల్. ప్లీజ్ ప్రొవైడ్ మీ యాక్సెస్" అన్నాడు. ఏ యాక్సెస్ కావాలి వాడికి? ఎగ్జిక్యూషన్ యాక్సెస్ ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇమ్మంటున్నాడు. ఈఎక్స్ఈసియు ఎగ్జిక్యూషన్ పర్మిషన్ అడిగాడు. ఎవడడిగాడు? కేకే1 అడిగాడు. ఏమని? "ఏయ్ బాబు! నేను ఈ ఫైల్‌ని ఎగ్జిక్యూషన్ చేస్తాను. ఈ స్క్రిప్ట్ ఫైల్ నేను ఎగ్జిక్యూషన్ చేయాలి. దయచేసి నాకు కేకే1కి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇవ్వు." ఏ ఫైల్ మీద? ఫైల్ 1 మీద. స్క్రిప్ట్ ఫైల్ 1 మీద. అట్లాగా మనం ఎలా అసైన్ చేయాలి పర్మిషన్స్ అనేది చూసుకోవాలి. హౌ యూ అసైన్ ఎ ఎగ్జిక్యూషన్ పర్మిషన్ టు ద కేకే1 యూజర్ ఆన్ ఫైల్ 1 ఏంటిది? అది భాష అర్థం చేసుకోవాలి. టెక్నికల్‌గా ఇంగ్లీషు రాదు, అది రాదు, ఇది రాదు అని చాలా మంది సఫర్ అవుతుంటారు. ఇంగ్లీష్‌కి దీనికి సాఫ్ట్‌వేర్ కోర్స్‌కి సంబంధమే లే. అది ఏందంటే పిచ్చోళ్ళందరూ చెప్తా ఉంటారు. ఇంగ్లీష్ ఫాస్ట్‌గా నేర్చుకో. ఇంగ్లీష్ నేర్చుకున్నంత సాఫ్ట్‌వేర్ జాబ్‌లకొస్తే ఇంకేమి?
అందరు ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్‌లకి వెళ్ళి ఇంగ్లీష్ నేర్చుకొని డైరెక్ట్ సాఫ్ట్‌వేర్ కంపెనీకి వెళ్ళిపోతారు కదా! ఆఫీస్‌లో కూర్చుంటారు ఏసీలకెళ్ళి. నథింగ్ ఇంగ్లీష్ కాదు ఇక్కడ కావాల్సింది. టెక్నికల్ స్టఫ్ ఉండాల. యెస్. కాన్సెప్ట్‌ని అర్థం చేసుకునే దమ్ము ఉండాల. అప్పుడు జాబ్ వచ్చిద్ది ఎవరికైనా సరే. చాలా మందికి అది తెలీదు. డిగ్రీ, బీకామ్, బీఏ చదివినోళ్ళకి అసలే తెలీదు. బీటెక్ చదివినోళ్ళకి అసలేం తెలీదనుకో. అది నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదు. వాళ్ళకన్నా కొంచెం నాలెడ్జ్ అన్న వస్తుంది. ఈ బీటెక్ అంటే ఇక అది దేనికి పనికిరాట్లే ఇప్పుడు. సరే అది వేరే విషయం. సరే చూద్దాం. ఇప్పుడు యాక్చువల్‌గా చెప్పాలంటే మనకి చూడండి. సో, ది ప్రొవైడ్ ప్రొవైడ్ ఎగ్జిక్యూషన్ పర్మిషన్ టు ద కేకే యూజర్ ఆన్ ఫైల్ 1 అది అది మీరు మాట్లాడాల్సింది టెక్నికల్. ప్రొవైడ్ ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఆర్ అసైన్ ఎగ్జిక్యూషన్ పర్మిషన్ టు ద కేకే యూజర్ ఆన్ ఫైల్ 1 ఇది యాక్చువల్‌గా అసైన్ ఎగ్జిక్యూషన్ పర్మిషన్ టు ద కేకే యూజర్ ఆన్ ఫైల్ 1. యెస్. ఎగ్జిక్యూషన్ అంటే ఏంది? యెస్ ఫ్రెండ్స్. ఎక్స్ మీన్స్ వాట్? ఎగ్జిక్యూషన్. దట్స్ ఇట్. ఎక్స్ అంటే ఎగ్జిక్యూషన్. సో కొంతమంది అడుగుతారు ఏమని? అసైన్ రైట్ పర్మిషన్ టు ద కేకే యూజర్ ఆన్ ఫైల్ 2 ఇది ఒకటి అడుగుతారు. ఆర్ ప్రొవైడ్ అదే రైట్ పర్మిషన్ టు ద కేకే యూజర్ ఆన్ ఫైల్ 2 ఇలా. సో దీనికి రైట్ పర్మిషన్ కాబట్టి మనం ఏం చేస్తాం? రైట్. దట్స్ ఇట్. అలాగనమాట మన పర్మిషన్. సో ఎలా ఇవ్వాలనేది ఇప్పుడు నెక్స్ట్ మన టాస్క్ అదే. హౌ యూ ప్రొవైడ్ అది మన టాస్క్. హౌ యూ అసైన్ a right permission to the KK user on file 2. How you provide execution permission to the KK user on file 1. ఇట్లా మనం ఇప్పుడు మొదలు పెడతాం స్టోరీ. అర్థమైందా? అట్లా. సో ఆ విధంగానే మళ్ళీ ఎక్స్ అలాగే ఇవ్వచ్చు, రైట్ అలాగే ఇవ్వచ్చు, రీడ్ కూడా అట్లాగే ఇవ్వచ్చు. రీడ్, రైట్, ఎక్స్ అట్లా ఆ విధంగా మనం సెట్ చేస్తాం. సో ఆ పర్మిషన్స్ ఎలా ఇస్తాం అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతాం. ఇక్కడ కన్‌ఫ్యూజ్ అయితే ఏందంటే ఎగ్జిక్యూషన్ అంటే ఏంది? ఒక ఫైల్‌కి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇస్తే ఏమవుతుందనేది నీకు తెలియాలి. యెస్. అందుకోసం ఇదంతా స్టోరీ చెప్పాను ఇప్పుడు వరకు. ఓకేనా? రీడ్ పర్మిషన్ ఇస్తే ఏమైతదనేది ఆల్రెడీ చెప్పాను. అసైన్ ఫైల్ టెర్మినాలజీకి అర్థం కావడం కోసం మీకు రాస్తాను అందుకోసం. ఇవి కొంచెం చదివితే మీకు అర్థమైద్దని రాస్తాను. లేదా స్టైల్‌గా మాటల్లో చెప్తే ఏందంటే అర్థం కాదు స్టూడెంట్‌కి. పిచ్చి పట్టినట్టు అయిద్ది వాడికి. అట్లా. సో ఆర్ మీన్స్ వాట్? రీడ్. దట్స్ ఇట్. ఇది స్టోరీ. 1, 2, 3. రీడ్, రైట్, ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్. ఫైల్సే మొత్తం గూడా. సరే. ఇప్పుడు సరే ఇంతవరకే అయిపోయింది. ఇక ఫోల్డర్స్ కంటే మనకు తెలుసు ఆల్రెడీ. ఫోల్డర్స్‌కి. సో ఫోల్డర్స్‌కి అనేది మనకు తెలుసు ఆల్రెడీ. ఒకే ఒక్క నిమిషంలో క్లారిటీ ఇచ్చి ఎలా పర్మిషన్స్ అసైన్ చేయాలో ఎళ్దాం ఫస్ట్. ఒకే ఒక్క నిమిషంలో క్లారిటీ ఇచ్చేద్దాం. ఎక్కడ? డైరెక్టరీస్‌లో. హ్మ్. ఓకే. జనరల్‌గా మీకు తెలుసు ఆల్రెడీ. ఫోల్డర్ అంటే డైరెక్టరీ అని అర్థం లైనక్స్‌లో. ఫోల్డర్ అనేది విండోస్ భాష, డైరెక్టరీ అనేది లైనక్స్ భాష. అంతే. సో ఇక్కడ ఈ ఫోల్డర్‌లో సో మెనీ, సో మెనీ యెస్ సబ్ ఫోల్డర్స్ ఉండొచ్చు. సో అదే విధంగా ఈ డైరెక్టరీలో యెస్ సో మెనీ యెస్ ఫ్రెండ్స్ సో మెనీ చైల్డ్ డైరెక్టరీస్ ఉండొచ్చు. సో మెనీ చైల్డ్ డైరెక్టరీస్ ఉండొచ్చు. చాలా ఫోల్డర్స్ ఉండొచ్చు. చాలా డైరెక్టరీస్ కూడా ఉండొచ్చు. అట్లా. సో ఏం డైరెక్టరీసే కాకుండా ఏం ఫైల్స్ ఉండవా ఏంటి? ఉంటాయి. సో మెనీ ఫైల్స్. యెస్. సో మెనీ ఫైల్స్. యెస్. అట్లా. సో మెనీ ఫైల్స్ ఉంటాయి జనరల్. ఇది ఈ డైరెక్టరీ అంట. డైరెక్టరీ. సో మెనీ ఫైల్స్ ఉండొచ్చు. సో మెనీ చైల్డ్ డైరెక్టరీస్ ఉండొచ్చు. సో ఈ డైరెక్టరీని మాత్రం మనం ఏమని పిలుస్తామంటే పేరెంట్ డైరెక్టరీ. ఇన్ కేస్ ఇఫ్ ద డైరెక్టరీ ఈస్ హావింగ్ సో మెనీ చైల్డ్స్ డైరెక్టరీస్ సో ఫస్ట్ ఉన్న డైరెక్టరీని పేరెంట్ డైరెక్టరీగా మనం కన్సిడర్ చేయాలి. అంతే. థాట్స్ ఇట్. ఓకే సార్ బాగుంది. ఇప్పుడు ఒకే ఒక నిమిషంలో నేను చెప్తా చూడండి. సో
ఇప్పుడు జనరల్‌గా ఎవరంటే ఇక్కడ KK1 అనే వ్యక్తి ఉన్నాడు బాస్. లేదు పంచేద్దాం. రూట్ యూజర్ ఉన్నాడు. ఓకే. రూట్ యూజర్ ఏం చేశాడంటే project1 అనే ఒక డైరెక్టరీని తయారు చేశాడు. సో project1 అనేది ఒక డైరెక్టరీ. రూట్ యూజర్ ఏం చేశాడు? project1 డైరెక్టరీ తయారు చేశాడు. అందులో జనరల్‌గా file1 తయారు చేశాడు. file2 కూడా తయారు చేశాడు. project1 డైరెక్టరీ. సో ఇది. సో ఇదే ప్రాజెక్ట్‌లో మనకి KK1 అనే వ్యక్తి కూడా పనిచేస్తున్నాడు. అందుకోసం నేనేం చేశాను, బాబు కేకే ఇదిగో ఈ ప్రాజెక్ట్ నీకు షేరింగ్ ఇస్తానమ్మా తీసుకోమ్మా అని చెప్పాడు. అయినా project1లో పనిచేస్తున్నాడు. ఎవడు? KK1. KK1 ఈజ్ ఆల్సో వర్కింగ్ ఇన్ దిస్ project1. That's why this project1 directory also can be accessed by KK1. Must be accessed by. ఎందుకు? మరి అంతే కదా! ఈ ప్రాజెక్ట్‌ని యాక్సెస్ చేసుకోకుండా ప్రాజెక్ట్‌లో ఉన్న ఫైల్స్ యాక్సెస్ చేసుకుండా KK1 ప్రాజెక్ట్‌లో ఎలా పనిచేయగలడు? అందుకోసం నేనేం చేశాను, ఈ project1 అనే డైరెక్టరీ మీద KK1కి పర్మిషన్స్ ఇచ్చేస్తానన్నమాట. పర్మిషన్స్ ఇచ్చేస్తా. KK1కి కొన్ని పర్మిషన్స్ ఇస్తా. అప్పుడు ఆ KK1 అనే వ్యక్తి project1 డైరెక్టరీని ఉపయోగించుకుంటాడు. అయితే KK1 అనే వ్యక్తికి నేనేం పర్మిషన్స్ ఇస్తా ఫస్టే అనంటే ఫస్ట్ KK1 అనే వ్యక్తికి రీడ్ పర్మిషన్ ఇస్తా. దేని మీద సార్? ఈ డైరెక్టరీ మీద. ఏ డైరెక్టరీ? project1 డైరెక్టరీ మీద. సో ఇఫ్ ఐ ప్రొవైడ్ read permissions on this project1 directory, the KK1 can access these files easily. బట్ ఎనీవే రీడ్ పర్మిషన్ ఇస్తే ఏం చేయగలడు వాడు అనంటే చూడండి. ఎప్పుడైనా సరే రీడ్ పర్మిషన్ KK1కి ఇస్తే వాడు ఏం చేయగలడు అంటే ఈ project1 అనే దాంట్లోకి ఫ్రెండ్స్ వెళ్ళిన తర్వాత ls-l కొడితే ఈ ఫైల్స్ కనపడతాయి అంతే. వాడు చేసేది అదే పని. అంతే. ls-l వస్తది అంతే. అంతే వచ్చేది. రీడ్ అంటే అదే వచ్చిద్ది. ls-l వస్తది. దట్స్ ఇట్. ఓకే. బాగుంది. మరి ls-l వచ్చింది కదా! అంటే ఏంది? డిస్‌ప్లే ద నంబర్ ఆఫ్ ఫైల్స్ మాత్రమే అంతే. రీడ్ ఇస్తే. బాగుంది సార్. మరి సార్ రైట్ ఇస్తే ఏమైద్ది సార్? రీడ్ ఇస్తే అది జరిగిద్ది. ls-l వర్క్ అయ్యిద్ది. అంటే ls-l ఏంది? లోపలికి వెళ్ళిన తర్వాత KK1 లోపలికెళ్ళిన తర్వాత ls-l టైప్ చేస్తే ఫైల్సో, ఫోల్డర్సో అంటే ఆ డైరెక్టరీలో ఉన్న ఫైల్సో, ఫోల్డర్సో మాత్రమే కనపడతాయి. దానికోసమే రీడ్ పర్మిషన్ ఉంటుంది డైరెక్టరీకి అంతే. సరే ఓకే. అయితే మరి అది KK1 అనే వ్యక్తి ఉన్నాడు బానే ఉంది. కానీ ఇక్కడ project1 ఉంది బానే ఉంది. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే project1లో file1 ఉంది, file2 2 ఫైల్స్ ఉన్నాయి అనుకోండి project1లో. KK1కి ఇప్పుడు రైట్ పర్మిషన్ ఇస్తాం. దట్స్ ఇట్. ఎప్పుడైతే KK1కి రైట్ పర్మిషన్ ఇచ్చానో project1 మీద అప్పుడు KK1 ఏం చేస్తాడంటే ఇక్కడ ఉన్న ఫైల్‌ని ఓపెన్ చేసుకొని ఫ్రెండ్స్ డైరెక్ట్‌గా దాంట్లో ఉన్న కంటెంట్‌ని మోడిఫై చేస్తాడు. మోడిఫై ద కంటెంట్, మోడిఫై ద డేటా. మోడిఫై ద డేటా. డిలీట్ ద డేటా. అప్డేట్ ద డేటా. అప్డేట్ ద డేటా. సార్ ఈ ఫైల్‌ని డిలీట్ చేసేదానికి అవకాశం ఉందా? డిలీట్ కూడా చేసుకోవచ్చు అతను. డిలీట్ ద ఫైల్. ఫైల్‌ని డిలీట్ చేసుకో. నో ప్రాబ్లమ్. డిలీట్ చేసుకో. నో ప్రాబ్లమ్. మరి సార్ ఇప్పుడు ఫైల్‌ని డిలీటే గాకుండా కొత్తగా ఫైల్స్‌ని తయారు చేసుకో. క్రియేట్ ఏ న్యూ ఫైల్స్. ఇన్సైడ్ డైరెక్టరీ1. ఇన్సైడ్ డైరెక్టరీ1. ఇది అసలు యాక్చువల్‌గా అంటే మీరు ఊహించేది ఇది. రైట్ పర్మిషన్ ఒక డైరెక్టరీకి ఇస్తున్నాం అంటే మీరు ఊహించేది ఇది. ఏమని? రైట్ పర్మిషన్ ఇచ్చాం గదా! మోడిఫై చేసుకోవచ్చు డేటాని, డిలీట్ చేసుకోవచ్చు డేటాని, కాపీ చేసుకోవచ్చు డేటాని, మోడిఫై చేయొచ్చు డేటాని, డిలీట్ చేయొచ్చు డేటాని. దాంతో పాటుగా ఫైల్స్‌ని క్రియేషన్ చేయొచ్చు. దాంతో పాటుగా ఫైల్స్‌ని కూడా డిలీషన్ చేయొచ్చు. ఎక్కడ? ఈ project1లో ఉన్న డైరెక్టరీలో. project1లో ఉన్న డైరెక్టరీలో ఏదైనా చేయొచ్చు అని మీరు అనుకుంటారు. కానీ జరగదది. అదేందది? అంతే జరగదు. ఎందుకు? ఐ యామ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ డైరెక్టరీ. నేను మాట్లాడుతున్నది డైరెక్టరీ.
నువ్వేం చేస్తున్నావు? డైరెక్టరీలో ఉన్న ఫైల్‌లో ఉన్న డేటాని మోడిఫై చేయమంటున్నావు. ఫైల్‌లో ఉన్న కంటెంట్‌ని అప్‌డేట్ చేయమంటున్నావు. ఫైల్‌లో ఉన్న కంటెంట్‌ని అసలు డిలీటే చేయమంటున్నావు. ఇది దీనికి సంబంధం లేదు. ఎందుకు ఇది ఫైల్ ఆపరేషన్స్ నువ్వు చేస్తుంది ఫైల్ బాస్. నువ్వు ఫైల్ మీద ఆపరేషన్ చేయకూడదు అంటున్నా నేను. నువ్వు దేని మీద ఆపరేషన్ చేయాలి? డైరెక్టరీ మీద. యెస్. ఒక రైట్ ఆపరేషన్ నీకిచ్చింది డైరెక్టరీ మీద కాబట్టి రైట్ ఆపరేషన్‌కి అర్థమైందా? ఎలాంటి అవకాశాలుంటాయి కేకే1 కంటే కేకే1 అంటే చాలా మంది కన్‌ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. ఒక డైరెక్టరీకి రైట్ ఆపరేషన్స్ ఇచ్చి, ఆ డైరెక్టరీ లోపల ఉన్న ఫైల్స్‌ని మోడిఫై చేస్తా, ఆ డైరెక్టరీ లోపల ఉన్న ఫైల్స్‌లో ఉన్న డేటాని డిలీట్ చేస్తా, ఆ ఫైల్స్‌లో ఉన్న డేటాని ఇంకో ఏదో చేస్తా. కుదరదు. ఫైల్స్‌కి గాదు గదా! నీకిచ్చింది. పర్మిషన్ ఇచ్చింది దేనికి? నీకు డైరెక్టరీకి నేను పర్మిషన్ ఇచ్చా అంతే. నీకు డైరెక్టరీకి నేను పర్మిషన్ ఇచ్చినందువల్ల ఏం జరిగిద్ది అంటే, నువ్వు ఆ డైరెక్టరీలో యెస్. కొన్ని కొత్తగా ఫైల్స్‌ని క్రియేషన్ జేయొచ్చు. ఫైల్స్ క్రియేషన్ పాజిబుల్. ఫైల్స్ క్రియేషన్ పాజిబుల్. ఫైల్స్ డిలీషన్ పాజిబుల్. Files deletion is also possible in this directory. Files creation possible, files deletion possible. At the same time, files కి ఉన్న పేర్లు కూడా మార్చుకోవచ్చు. అర్థమైందా? అంటే ఏంది? రీనేమ్ ద ఫైల్స్. దట్స్ ఇట్. అంతే. అంతే. అంటే దాంట్లో ఉన్న రిసోర్సెస్‌ని నువ్వేదైనా చేసుకో. అంతేగాని ఆ రిసోర్స్ మీద నువ్వేదైనా చేయాలంటే కుదరదు. అంటే ఎట్లాగా? అంటే ఓకే సార్. ఫైలు లోపలికెళ్ళాలి సార్. ఫైలు లోనికెళ్ళి నేను డిలీట్ చేయాలా డేటాని. ఫైలు లోనికెళ్ళి అప్‌డేట్ చేయాలా డేటాని. నో. నో. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఐ యామ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫైల్స్. ఐ యామ్ టాకింగ్ అబౌట్ డైరెక్టరీ. అంతే. ఫైల్స్‌కి నీకు రాదు అంటున్నా. యెస్ ఫ్రెండ్స్ అర్థమవుతుందా నేను చెప్పేది? చాలా మంది కన్‌ఫ్యూజన్ ఇదే. యెస్ రోహిత్ అర్థమవుతుందా? ఎగ్జిక్యూషన్ పర్మిషన్ అంటే దేనికొస్తది? ఏందనేది అర్థం చేసుకో డైరెక్ట్‌గా. ఓకేనా? Yes, sir. Yeah. ఆ! చాలా కన్‌ఫ్యూజ్ సబ్జెక్ట్ ఇది యాక్చువల్‌గా చెప్పాలంటే. అందువల్ల ఎవరు లైనక్స్ నేర్చుకోరు. జావా, పైథాన్ కంటే కన్‌ఫ్యూజ్ సబ్జెక్ట్. కానీ ఇది ఫిక్స్‌డ్ అన్నమాట. అందువల్ల చాలా ఈజీగా ఎక్కిద్ది. ఫిక్స్‌డ్ అంటే నువ్వు ఇండియాలో ఫైల్స్‌కి పర్మిషన్ ఒకేలాగా రీడ్, రైట్, ఎగ్జిక్యూషనే ఉంటది. యూఎస్‌కెళ్ళినా అదే ఉంటది. కంపెనీలో ఇట్లాగే ఉంటది. ఇక్కడ నేను నేర్పించినా అట్లాగే ఉంటది. ఫిక్స్‌డ్ అన్నమాట. కాబట్టి ఎనీబడీ కెన్ అండర్‌స్టాండ్, ఎనీబడీ కెన్ లెర్న్ వెరీ ఈజీలీ. అందువల్ల లైనక్స్ ఫిక్స్‌డ్‌గా ఉంటది కాబట్టి. నేనేం చెప్తున్నా అంటే ఇదిగో డైరెక్టరీ అనేది ఉందబ్బా! ఆ డైరెక్టరీ పేరు ప్రాజెక్ట్ 1. ఈ బాక్సే డైరెక్టరీ అనుకో. ఆ డైరెక్టరీ పేరు ప్రాజెక్ట్ 1. ఓకే. సో, ఇక్కడ ఎవడున్నాడు ఇక్కడ కేకే1 ఉన్నాడు. ఈ వ్యక్తి ఇక్కడున్నాడు. నేనేం చేశానంటే కేకే1 అనే వ్యక్తికి ఈ డైరెక్టరీ మీద రైట్ పర్మిషన్ ఇచ్చా. మళ్ళీ మాట్లాడుతున్నా. డైరెక్టరీకి రైట్ పర్మిషన్ ఇస్తే ఏమైద్ది అనంటే యెస్. ఆ డైరెక్టరీలో యెస్ క్రియేట్ ఎ ఫైల్స్ మళ్ళీ చాలా చక్కగా నేర్చుకోండి. క్రియేట్ ఎ ఫైల్స్ తయారు చేయొచ్చు. అర్థమైందా? క్రియేట్ ఎ డైరెక్టరీస్. యెస్ తయారు చేసుకో. క్రియేట్ ఎ డైరెక్టరీస్. ఫైల్స్ తయారు చేసుకో. డైరెక్టరీస్ తయారు చేసుకో. ఓకే. క్రియేట్ ఎ ఫైల్. క్రియేట్ ఎ డైరెక్టరీస్ తయారు చేసుకోవచ్చు. సరే డిలీట్ చేయొచ్చా? యెస్. డిలీట్. డిలీట్ ఫైల్స్. యెస్ చేసుకో. డిలీట్ అయ్యిద్ది. సార్ డిలీట్ డైరెక్టరీస్ అవుతాయా? డిలీట్ డైరెక్టరీ. యెస్ అవుతాయి. 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 సార్ రీనేమ్ ఏ డైరెక్టరీ. రీనేమ్ ఏ ఫైల్. యెస్. అంటే ఫైల్ నేమ్ మార్చటం. ఫైల్‌కి నేమ్ సెట్ చేయటం. రీనేమ్ ఏ ఫైల్ మార్చుకోవచ్చా? రీనేమ్ ఏ ఫైల్. యెస్ చేసుకో. అర్థమైంది. రీనేమ్ ఏ ఫైల్ చేసుకో. రీనేమ్ ఏ డైరెక్టరీ చేసుకో. ఇవేనా వర్కౌట్ అయ్యేది? ఇవే వర్కౌట్ అవుతాయి అంతే. ఇంక అంతకు మించి ఏమి రావు. అంతేగాని నీకు రైట్ పర్మిషన్ డైరెక్టరీకిచ్చి కొంతమంది ఎలా ట్రై చేస్తారంటే రైట్ పర్మిషన్ ఇచ్చిందేమో డైరెక్టరీకి. నువ్వేమో ఆపరేషన్స్ ఎళ్లి డైరెక్ట్‌గా ఫైల్ ఓపెన్ చేసి దాంట్లో కంటెంట్ రాయాలని చూస్తావు. అవ్వదు. దాని కంటెంట్‌ని మోడిఫై చేయాలని చూస్తావు. అవ్వదు. కంటెంట్‌ని డిలీట్ చేయాలని చూస్తావు. అవ్వదు. ఎందుకు? ఎందుకంటే మీద నీకు పర్మిషన్ ఇవ్వలా. అప్పుడు ఫైల్స్ మీద కూడా నీకు పర్మిషన్ ఇస్తే అంటే ఈ కేకే1 అనే వ్యక్తికి ఈ ఫైల్స్ మీద కూడా రైట్ ఇవ్వాలి. యెస్. అది ఫైల్ పర్మిషను. ఇదేమో డైరెక్టరీ పర్మిషను. ఫైల్స్‌కి పర్మిషన్ వేరే. డైరెక్టరీకి పర్మిషన్ వేరే. డైరెక్టరీకి నేను రైట్ పర్మిషన్ ఇస్తే దాని బిహేవియర్ ఇలా ఉంటది.
ఫైల్స్ కి నేను రైట్ పర్మిషన్ ఇస్తే దాని బిహేవియర్ వేరేలాగా ఉంటుంది. అది వేరే అసలు యాక్చువల్ గా. కాబట్టి మీరు డైరెక్టరీకి రైట్ పర్మిషన్ ఇచ్చేసి నువ్వు ఫైల్స్ మీద ఆపరేషన్ చేయడానికి ట్రై చేయొద్దు. చాలా మంది అదే కన్‌ఫ్యూజ్ అవ్వదు. అది వద్దు, అది జరగదు. మరి ఏం చేయాలా? ఇది డైరెక్టరీకి అంటే డైరెక్టరీని ఇంతే. రైట్ పర్మిషన్ ఒక డైరెక్టరీకి ఇచ్చామంటే ఇదే జరిగిద్ది అంతే. ఓకే సార్. రైట్ పర్మిషన్ అర్థమైంది. ఫైల్స్‌కి కూడా ఇచ్చుకో. ఇన్‌సైడ్ ఫైల్స్ యెస్. ప్లీజ్ అసైన్ ద పర్మిషన్. నో ప్రాబ్లమ్. నాట్ ఎ ఇష్యూ. సరే ఓకే. ఇప్పుడు ఒక డైరెక్ట్ కేకే1 అనే వ్యక్తికి సపోజ్ నేను ఎగ్జిక్యూషన్ అనే పర్మిషన్ ఇచ్చా. అంటే ఎగ్జిక్యూషన్ అంటే ఏంది? ఎక్స్ అనే పర్మిషన్ ఇచ్చా. ఏమైద్ది? అంటే ఏం లేదు. సింపుల్‌గా ఆ కేకే1 అనే వ్యక్తి ఈ ప్రాజెక్ట్1 అనే డైరెక్టరీలోనికి వెళ్ళొచ్చు. అంటే సీడీ కమాండ్ పనిచేసిద్ది అది. అంటే సీడీ ప్రాజెక్ట్1 అని టైప్ చేస్తే డైరెక్ట్‌గా కేకే1 అనే వ్యక్తి ప్రాజెక్ట్1 డైరెక్టరీలోనికి వెళ్ళగలడు అంతే. అది ఎగ్జిక్యూషన్ పర్మిషన్ అంతే. ఇది ఎగ్జిక్యూషన్ పర్మిషన్ అంటే. మరి రీడ్ పర్మిషన్ ఇస్తే ఏమైద్ది? కేకే1కి రీడ్ పర్మిషన్ ఇస్తా సార్ నేను. కేకే1కి ఏంది రీడ్ ఇస్తా. రీడ్ అంటే ఏంది? ఆర్ పర్మిషన్ ఇస్తా. ఏమైద్ది? దేనికి? ప్రాజెక్ట్1 డైరెక్టరీ మీద. అప్పుడు ఏమైద్దనంటే కేకే1కి రీడ్ పర్మిషన్ ఇచ్చామనుకో ప్రాజెక్ట్1 మీద, ఆ కేకే1 అనే వ్యక్తి లోపలికెళ్తాడు. ఎందుకు ఎక్స్ పర్మిషన్ తోటి లోపలికెళ్తాడు. అంటే సీడీ తోటి. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ లోపల ఈ ఈ డైరెక్టరీలో ఎన్ని ఫైల్స్ ఉన్నాయో, ఎన్ని డైరెక్టరీస్ ఉన్నాయో మాత్రమే చూడగలడు. అంటే ఏంది? -ఎల్ కమాండ్ పనిచేసిద్ది వాడికి. అంతే. అది దాన్నే మనం రీడ్ అంటాం. రీడ్ పర్మిషన్ అంటే ఎక్కడ? డైరెక్టరీలో. డైరెక్టరీలో రీడ్ పర్మిషన్ అంటే ఇది. అట్లా మీరు అర్థం చేసుకోవాలి. డైరెక్టరీకి ఒక రీడ్ పర్మిషన్ ఇచ్చామంటే, ఆ డైరెక్టరీలో ఉన్న కంటెంట్‌ని డిస్‌ప్లే చేయటానికి మాత్రమే ఉపయోగపడిద్ది. ఒకవేళ నేను రీడ్ పర్మిషన్ తీసేసాననుకో, ఇక నువ్వు ఆ డైరెక్టరీలో ఆ ప్రాజెక్ట్1 అనే డైరెక్టరీలో ఎన్ని ఫైల్స్ ఉన్నాయో, ఎన్ని ఫైల్స్ ఫోల్డర్స్ ఉన్నాయో నువ్వు చూసుకోవడానికి అవకాశం లేదు. అంటే నీకు ఎర్రర్ వస్తది. ఏమని? పర్మిషన్ డినైడ్ అనే ఎర్రర్ వస్తది. If you are if you are accessing, if you are trying to display the files and folders inside this project1 directory, you will get a permission denied access అని వస్తది. అది చెప్పాలా. ఇవన్నీ ఇంటర్వ్యూలో మీరు థియరిటికల్‌గా చెప్పాలా. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 2 మినిట్స్ ప్రాక్టికల్ చేయటం. బట్ థియరీకి అర్థం చేసుకోవడం అనేది ఇక్కడ ఇబ్బంది. థియరీని మాత్రమే అడుగుతారు ఇంటర్వ్యూలో. ప్రాక్టీస్ అనేది అడుగుతారా? అడుగుతారు. పెద్ద పనేం గాదు. ఇలా ఎట్లా పర్మిషన్స్ అసైన్ చేస్తావో చెప్పు అంటాడు. ఓకే. నువ్వు ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇస్తానంటున్నావు డైరెక్టరీకి. ఎలా? ప్రాజెక్ట్1 మీద రీడ్ పర్మిషన్ ఇస్తానంటున్నావు. ఎలా ఇస్తావు? ఒక వ్యక్తికి రైట్ పర్మిషన్ ఎలా ఇస్తావు? ఒక వ్యక్తికి రీడ్ పర్మిషన్ ఎలా ఇస్తావు? ఒక వ్యక్తికి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఎలా ఇస్తావు? అంటే దానికి ఒక కమాండ్ ఉంది. ఆ కమాండే సీహెచ్. ఈ కమాండ్ ఉపయోగించి పర్మిషన్స్ అసైన్ చేస్తాం. చూద్దాం నెక్స్ట్ కేస్‌లో వస్తదది. ఓకేనా? వస్తదది. పెద్ద విషయం గాదు. ఇది యాక్చువల్‌గా. సరే. ఇది ఇంతవరకు బానే ఉంది. సరే బానే ఉంది సార్. సో, రీడ్ పర్మిషన్, ఆ! రైట్ పర్మిషన్, ఎగ్జిక్యూషన్ పర్మిషన్. రీడ్ పర్మిషన్ అంటే ఆర్. రైట్. ఎక్స్. రీడ్, రైట్, ఎక్స్. రైట్, ఎక్స్. అయితే పర్మిషన్ ఎవరికివ్వాలి అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. ఎవరున్నారు అసల? పర్మిషన్ ఇచ్చేవాళ్ళు ఇచ్చేదానికి ఎవరున్నారు ఇండస్ట్రీలో, ఆర్గనైజేషన్‌లో లేదా మన ప్రాజెక్ట్‌లో ఎవరికివ్వాలి మనం పర్మిషన్స్ అంటే అది మనం తెలుసుకొనుండాలి. ఎవరికివ్వాలి అంటే యూజర్సా? అంటే ఎవరు అసలు జనరల్‌గా ఎవరుంటారు మనకి అంటే మనం చెప్పాం ఆల్రెడీ. చెప్పాం గానీ మనకి అంత స్థాయి లేదు గాబట్టి మనం వెంటనే మర్చిపోతాం. ఎందుకంటే మనకి ఈ ఐపీఎల్ మ్యాచ్‌లని అవని ఇవని చాలా గందరగోళానికి గురయ్యి మన జీవితాలు నాశనం చేసుకోవడానికి ఉంటాయి గదా! కొన్ని కొన్ని. ఆ విషయాలన్నిటిలో మనం ఏందంటే పక్కదారి పడతా ఉంటాం. టైం వేస్ట్ చేస్తా ఉంటాం. హ్మ్. అందుకోసం ఇయన్నీ మీకు మళ్ళీ చెప్పాల్సొస్తా ఉంటదన్నమాట. చెప్పకపోతే ఏందంటే అర్థం గాదు. సరే.
రూట్ యూజర్ అనే వ్యక్తి ఒక ఫైల్ ఒక రూట్ యూజర్ అనే వ్యక్తి డైరెక్టరీకి వెళ్దాం. ఫస్ట్ డైరెక్టరీ తయారు చేశాడు. సో రూట్ యూజర్ అనే వ్యక్తి డైరెక్టరీ తయారు చేశాడు. ఆ డైరెక్టరీ అనేది దాని పేరు ఏంటంటే ప్రాజెక్ట్1 డైరెక్టరీ. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్1 డైరెక్టరీకి రూట్ యూజర్ అనే వ్యక్తి ఏమవుతాడు అని అంటే, రూట్ యూజర్ అనే వ్యక్తి ఓనర్ అవుతాడు. ఓనర్ అంటారు దాన్ని. అంటే ప్రాజెక్ట్1 డైరెక్టరీకి ఓనర్ ఎవరయ్యా అంటే రూట్ అని అర్థం. ఓనర్ ఎవరు? రూట్. ఓకే. ఆ ఓనర్‌నే ఇంకో భాషలో మనం ఏమని పిలుస్తామంటే యూజర్ అని పిలుస్తాం. ఇది యూజర్ పర్మిషన్ అని అర్థం చేసుకోవాలి. ఇంకా యూజర్‌కి పర్మిషన్ ఇచ్చామంటే దట్స్ ఇట్. వాడు ఓనర్ అని అర్థం చేసుకోవాలి. ఓనర్. అయితే ఇదే ప్రాజెక్ట్1 అనేది ఫోల్డర్ ఇక్కడుంది. అయితే ఈ ప్రాజెక్ట్1లో చాలా మంది పనిచేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో సో మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్. 1, 2, 3, 4, 5, 6 1, 2, 3, 4. అయితే ఇప్పుడు వీళ్ళందరూ గూడా ఈ ప్రాజెక్ట్1 అనే డైరెక్టరీని యాక్సెస్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్1 అనేది వీళ్ళకి ఎలా అయిద్ది? అసలు ఈ ప్రాజెక్ట్1 డైరెక్టరీకి వీళ్ళు ఏమవుతారు? ప్రాజెక్ట్1 డైరెక్టరీకి రూట్ యూజర్ ఏమవుతాడంటే ఓనర్ అవుతాడు. ఓనర్‌నే మనం యూజర్ అని పిలుస్తాం. అంటే ప్రాజెక్ట్1కి యూజర్ ఎవడు? అంటే ఓనర్ ఎవడంటే రూట్. ఓకే. ఈ ప్రాజెక్ట్1కి ఓనర్ వాడు, యూజర్ వాడు. బానే ఉంది. అయితే యూజర్‌నే మనం షార్ట్‌కట్‌లో ఏమని పిలుస్తామంటే అని పిలుస్తాం. యు అంటే యూజర్ షార్ట్‌కట్‌లో. అయితే మరి షార్ట్‌కట్‌లో అంటే యూజరు, ఓనరే అర్థమైంది మాకు. మరి ఇక్కడున్న 1, 2, 3, 4 మెంబర్స్ ఈ ప్రాజెక్ట్1 అనే డైరెక్టరీకి ఏమవుతారు? వాళ్ళని ఏమని పిలవాలి? వీళ్ళందరికీ పర్మిషన్స్ ఇవ్వాలి ఇప్పుడు అర్జెంట్‌గా. మరి వీళ్ళందరూ ఏమవ్వాలి అంటే వీళ్ళ మొత్తాన్ని ఈ ప్రాజెక్ట్1 డైరెక్టరీకి మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే అదర్స్ అని కన్సిడర్ చేస్తాం. వీళ్ళందరూ అదర్స్. యూజర్ అంటే తయారు చేసిన వ్యక్తి. వీళ్ళందరూ ఎవరు? అదర్స్. అంటే అదర్ యూజర్స్ ఈళ్ళందరూ. సో, అదర్స్ అనే దాన్ని మనం ఎలాగా ఇక్కడ డినోట్ చేస్తామంటే మీన్స్ అదర్స్. అంటే వాడంటాడు, "అరేయ్! అదర్స్‌కి రీడ్ పర్మిషన్ ఇయ్యి" అంటే అర్థం ఏందంటే ప్రాజెక్ట్1లో పనిచేసే అందరికి రీడ్ పర్మిషన్ ఇవ్వు అని అర్థం. ఆర్ అని రాస్తా. అంటే అదర్స్‌కి రీడ్ పర్మిషన్ ఇచ్చేసాము అని అర్థం. అర్థమైందా? అట్లా. అంటే అదర్స్ ఈళ్ళు. అట్లా. సో, ఈ విధంగా మనకి అంటే అదర్సు, అంటే యూజర్ అని తెలిసిపోతుంది. అంటే బై డిఫాల్ట్‌గా ఎప్పుడైతే నువ్వు ఒక డైరెక్టరీ తయారు చేశావో, అంటే ఎట్లా తయారు చేస్తాం? సపోజు ఎంకేడీఆర్ అని తయారు చేసి ఇప్పుడు జనరల్‌గా చెప్పాలంటే ఇదిగోప్పా నువ్వు యాక్చువల్‌గా లైనెక్స్‌లో లాగిన్ అయిన తర్వాత ఎంకేడీఐఆర్ ప్రాజెక్ట్1 చేసిన తర్వాత అర్థమైందా? ప్రాజెక్ట్1 తయారయిద్ది. అయితే దానికి పర్మిషన్స్ ఉంటాయన్నమాట. ఆ పర్మిషన్స్ ఎక్కడుంటాయి? ఫస్ట్ ఏముంది? ఇక్కడ ఉంటది. ఇక్కడ డి అని ఉంటది. డి. ఓకే. డి. అర్థమైందా? ఇప్పుడు ఒక ప్రాజెక్ట్1 అనేది తయారు చేసాం. తయారు చేసిన వెంటనే మనకు తెలుసు -ఎల్ టైప్ చేస్తాంగా. -ఎల్ టైప్ చేసిన వెంటనే ఇట్ డిస్‌ప్లేస్ ఆల్ ద ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. అలాగా నీకు ప్రాజెక్ట్1 అనేది డిస్‌ప్లే అవుతదిక్కడ. ప్రాజెక్ట్1 అని డిస్‌ప్లే అవుతదిక్కడ. కానీ దానికి ఎలా డిస్‌ప్లే అవుతదంటే ఇట్లా కాదు డిస్‌ప్లే అయ్యేది. మీకు తెలుసు ఆల్రెడీ ఎలా డిస్‌ప్లే అయ్యిద్దో. తెలుసు మీకు ఆల్రెడీ. ఏమని? స్టార్టింగ్ లెటర్ డి ఉంటది. ఫస్ట్ డి ఉంటది. స్టార్టింగ్ లెటర్ ఏముంటది? ఫస్ట్ డి ఉంటది. ఓకే. ఆ తర్వాత వస్తదనమాట ఇవన్నీ స్టోరీ. ఇలాగా మొత్తం ఎన్నొస్తాయి 9 వస్తాయి. 9 గీతలొస్తాయి ఇక్కడ.
సో డి అని అక్కడ వస్తుంది. ఇక్కడ 1, 2 ఇట్లా గీతలు వస్తాయి. ఇట్లా ఇలాగా ఇక్కడ గీతలు వస్తాయి. ఇక్కడేమో 2 అని వస్తుంది. దట్స్ ఇట్, ఇంతవరకు వస్తాయి. సరే మధ్యలో ఏ ఉంటాయి ఇలాగా ఏ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ప్రాజెక్ట్ 1 కనపడేది. ఇది స్టోరీ మీకు కనపడేది. ఇది ఇట్లా కనపడుద్ది అనమాట. ఇప్పుడు నువ్వు MKDIR అని రాసి అయిందా, ప్రాజెక్ట్ 1 అని రాసి ఎస్ ప్రెస్ సెంటర్ బటన్ కొడితే ప్రాజెక్ట్ 1 డైరెక్ట్ తయారైంది. అప్పుడు LS-L కొడితే నీకు అవుట్పుట్ ఇది వస్తుంది. యాక్చువల్గా LS-L కొడితే నీకు అవుట్పుట్ వచ్చేది ఇది ఇట్లా వస్తుంది. ఇవి వచ్చిన దాంట్లో ఫస్ట్ డి అంటే ఏంటంటే, ఫస్ట్ డి మనకి డైరెక్టరీ. ఫస్ట్ డి ఏంటంటే డైరెక్టరీ. రెండో కనిపిస్తుంది కదా ఇక్కడ, ఇవి ఏంటి సార్ అంటే, ఇవి ఓనర్ కి ఉన్న పర్మిషన్స్, ఓనర్ పర్మిషన్స్ ఆర్ యూజర్ పర్మిషన్. ఓనర్నే మనం యూజర్ అంటున్నాం కదా, యూజర్ పర్మిషన్. ఆ మూడింటిని మనం యూజర్ పర్మిషన్ కింద కన్సిడర్ చేస్తాం. సరే మరి ఇక్కడ అదర్స్ అని చెప్పారు కదా, వాళ్ళు ఎవరు? అదర్స్ అంటే ఇక్కడ లాస్ట్ లో ఉన్న 3 లైన్స్ వాళ్ళని మనం అదర్స్ అంటాం. అంటే ఒక ఫైల్ తయారైన వెంటనే, ఒక డైరెక్టరీ తయారైన వెంటనే లైనక్స్ బై డిఫాల్ట్ గా వాటికి కొన్ని పర్మిషన్స్ ఇచ్చేస్తుంది అనమాట. ఎస్ ఫ్రెండ్స్, లైనక్స్ వాటికి కొన్ని పర్మిషన్స్ ఇచ్చేస్తుంది. అంటే మీరు ఈ లైన్స్ గురించి తెలుసుకోవాలి ఫస్ట్ పాయింట్. సో ఈ లైన్స్ గురించి కానీ మీకు తెలియకపోతే కష్టమైంది వ్యవహారం. ఈ లైన్స్ గురించి మీకు తెలియకపోతే కష్టం అవుతుంది. ఓకే సార్, బాగానే ఉంది. మరి ఇప్పుడు మనకి ఎట్లా చేయాలా ఏంటి అనేది చూస్తే మీరు చూడండి జాగ్రత్తగా. ఈ లైన్స్ గురించే ఇప్పుడు మనం తంటాలంతా లైన్సే, వేరేది ఏం కాదు ఇక్కడ. ఓకేనా? సరే సార్, ఓకే. సరే చూద్దాం ఇప్పుడు ఏంది గొడవ, లైన్స్ గొడవ అనేది చూద్దాం. లైన్స్ గొడవ ఏంటంటే ఏం లేదు, సింపుల్ గా ఇక్కడ ఓనర్ అనేది, యూజర్ అనేది ఈ లైన్స్ అయితే బాగుంది. ఈ లైన్స్ యూజర్, ఓనరు. మరి ఈ లైన్స్ ఏమో అదర్స్. మరి ఈ 3 లైన్స్ ఏంటి అసలు? ఇదేంటి? ఇది ఎవరికి ఇచ్చిన పర్మిషన్స్? ఇది ఎవరికి అంటే ఈ 3 లైన్స్ లో ఏముంటాయి సార్ అంటే, ఏం లేదు ఇక్కడ. ఆర్ ఉంటది, డబ్ల్యూ ఉంటది, ఎక్స్ ఉంటది అంతే. మళ్ళీ ఇక్కడ ఏంది? ఆర్ ఉంటది, ఎక్స్ ఉంటది అంతే. ఆరు ఎక్స్ ఇట్లా. మరి మధ్యలో కూడా ఏముంటది సార్? మధ్యలో కూడా ఆర్. మరి మధ్యలో వాళ్ళు ఎవరు సార్ వీళ్ళందరూ? వీళ్ళు అంటే ఓనర్ కి పర్మిషన్స్ ఉన్నాయని అర్థమవుతుంది. సో మనకి ప్రాజెక్ట్ 1 అనే డైరెక్టరీ మీద ఓనర్ కి RXX పర్మిషన్స్ ఉన్నాయని అర్థం అవుతున్నాయి. మనకి ప్రాజెక్ట్ 1 అనే డైరెక్టరీ మీద అదర్స్ కి RX ఉంది బై డిఫాల్ట్ గాని అర్థం అవుతుంది. మరి ఈ మధ్యలో 3 లైన్స్ ఏంటి? అది ఇప్పుడు మొదలు మన మధ్యలో 3 లైన్స్ ఎవరోళ్ళు? వాళ్ళని ఏమని పిలవాలి అంటే, కొన్ని సందర్భాల్లో మనకి ఎట్లా ఉంటాయి అంటే చూడండి, కొన్ని సందర్భాల్లో మనకి అవకాశాలు ఎట్లా ఉంటాయి అంటే చూడండి. ఇప్పుడు సపోజ్ మనం చూడండి, ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఒక 3 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ ఈ టీంలో 3 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఇది టీమ్ 1. ఇక్కడ ఇంకో టీం ఉంది, ఇక్కడ ఇంకో టీం ఉంది. ఈ టీంలో కూడా ఎస్ వి హ్యావ్ 8 మెంబర్స్ ఉంటారు అనుకోండి. 8 మెంబర్స్ నేను ఏదో రాస్తాను, 3 or 4 అట్లా రాసుకోండి అనుకోండి. ఇట్లా ఉన్నారు. టీమ్ 2లో ఎంతమంది? ఇట్లా ఉన్నారు. వీళ్ళు ఎస్ ఇక్కడ ఒక ప్రాజెక్ట్ 1 అనే డైరెక్టరీ ఉంది. ప్రాజెక్ట్ 1 అనే డైరెక్టరీ. అయితే నాకు ఒకటి చెప్పాడు, అరే బాబు, ప్రాజెక్ట్ మేనేజర్ చెప్పాడు, లేదా టీమ్ మేనేజర్ చెప్పాడు, టీమ్ లీడ్ చెప్పాడు. లీడ్ ఏం చెప్పాడంటే, అరే బాబు, ప్రాజెక్ట్ 1 అనేది ఒక డైరెక్టరీ అమ్మా. ఓకే, ప్రాజెక్ట్ 1 అనేది ఒక డైరెక్టరీ. ఓకే, ప్రాజెక్ట్ 1 డైరెక్టరీలో ఒక ఫైల్ ఉంది. ఓకే, ఇంకో ఫైల్ 2 ఉంది. ఓకే, చాలా ఉన్నాయి. అని నువ్వేం చేస్తావో తెలుసా? టీమ్ 1లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవడు వాడు? ఎస్, ఇదిగో వీడేమో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్. ఇక్కడ టీమ్ 2లో ఒక ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్, 4 ఉన్నారు. నువ్వేం చేస్తావో తెలుసా? టీమ్ 1లో ఉన్న ఒక వ్యక్తిని అంటే నెంబర్ 2 అనే వ్యక్తిని, టీమ్ 2లో ఉన్న నెంబర్ 4 అనే వ్యక్తిని, వీళ్ళిద్దరికి తీసుకొని నువ్వేం చేస్తావో తెలుసా? ఈ ప్రాజెక్ట్ 1 అనే డైరెక్టరీ మీద ఎస్ ఓన్లీ రీడ్ పర్మిషనే ఇచ్చేయి అన్నాడు వాడు. ఎవరికి? టీమ్ 1లో ఉన్న ఒక వ్యక్తి, టీమ్ 2లో ఉన్న మరొక వ్యక్తికి, ఇద్దరికి. అంటే చెరొకసారి ఇద్దామా? బాగుండదు.
చెరొకసారి ఇస్తే బాగుండు. ఒకడికి ఒకసారి, ఒకడికి ఒకసారి. ఇంకొకడు వచ్చాడు. టీమ్ 3లో కూడా రీడ్ పర్మిషన్ ఇమ్మన్నాడు. ఇంకోసారి వచ్చి. టీమ్ 3లో ఇంకొకడున్నాడు. టీమ్ 3లో ఇంకొక పర్సన్ ఉన్నాడు. వాడు అక్కడ టీమ్ 3లో కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8 మంది ఉన్నారుగా. అక్కడ వాడికి కూడా బాసు ఇదిగో ఇక్కడ టీమ్ 3లో ఉన్న ఈ వ్యక్తికి కూడా అమ్మా రీడ్ పర్మిషన్ ఇయ్యమ్మా అన్నాడు. ఇట్లా చాలా మనకి రిక్వైర్మెంట్ ఉంటాయి మరి రియల్ టైమ్‌లో. బికాస్ దే వాంట్ టు యాక్సెస్ దిస్ ఫైల్. దే వాంట్ టు చెక్ దిస్ ఫైల్ ఇన్‌సైడ్ ద డేటా. ప్రాజెక్ట్‌లో పనిచేసేటప్పుడు ఇలాంటి రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పుడు ఇది స్టోరీ. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది టీమ్ 1లో ఉన్న వ్యక్తికి రీడ్ పర్మిషన్ ఉండాలి. ఇక్కడ టీమ్ 2లో ఉన్న నాలుగో వ్యక్తికి రీడ్ పర్మిషన్ కావాలి. టీమ్ 3లో ఉన్న ఇంకొక వ్యక్తికి రీడ్ పర్మిషనే కావాలి. అందరికి రీడే కావాలి. దేని మీద? ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ మీద. ప్రాజెక్ట్ 1 అనే డైరెక్టరీ మీద టీమ్ 1లో ఉన్న ఒక వ్యక్తికి ఆరే కావాలి. టీమ్ 2లో ఉన్న వ్యక్తికి ఆరే కావాలి. టీమ్ 3లో ఉన్న వ్యక్తికి ఆరే కావాలి. అందుకని నేనేం చేస్తానంటే డైరెక్ట్‌గా ఈళ్ళందరిని ఒక గ్రూప్ చేస్తా. ఓహో! గ్రూప్. గ్రూప్. అప్పుడు ఆ గ్రూప్ చేసి ఆ గ్రూప్‌కి ఆర్ అని ఇస్తా. అది అన్నమాట. అంటే గ్రూప్ లెవెల్‌లో కూడా మనం పర్మిషన్స్ ఇవ్వచ్చు అని అర్థం. గ్రూప్ లెవెల్‌లో కూడా వి కెన్ ప్రొవైడ్ ఎ పర్మిషన్ ఆన్ ఎ పర్టిక్యులర్ డైరెక్టరీ. గ్రూప్ ఆర్ రీడ్ పర్మిషన్ ఇచ్చా. ఏ డైరెక్టరీకి? ప్రాజెక్ట్ 1 డైరెక్టరీకి. అట్లా. అలాగ నేను పర్మిషన్స్ అసైన్ చేయొచ్చు. ఎట్లా? గ్రూప్ లెవెల్‌లో. ఇందాకేంది యూజర్ లెవెల్‌లో, అదర్స్ లెవెల్‌లో, ఇండివిడ్యువల్‌కి ఇస్తే. ఇప్పుడేంది గ్రూప్ లెవెల్. అంటే ఆళ్ళందరిని ఒక గ్రూప్‌గా చేర్చి, ఆ గ్రూప్‌లో ఉన్న వ్యక్తులకు మాత్రమే రీడ్ ఇస్తా. మిగతా వాళ్ళకి వేరేది ఇస్తా. నా ఇష్టం అది. గ్రూప్ 1 ఒక పర్మిషన్, గ్రూప్ 2 ఒక పర్మిషన్, గ్రూప్ 3 వేరే పర్మిషన్స్. అంటే ఈ ప్రాజెక్ట్ 1ని ఈ గ్రూప్ 1 అనే వ్యక్తులు ఇలాగ యాక్సెస్ చేసుకుంటారు. మళ్ళీ నేను ఇంకో గ్రూప్ 2 తయారు చేస్తా. ఐ కెన్ క్రియేట్ ఎ గ్రూప్ 2 ఆల్సో. ఈ గ్రూప్ 2 వాళ్ళకి ఏమిస్తాను తెలుసా? వాడికి మాత్రం రైట్ పర్మిషన్ ఇస్తా. ఆ గ్రూప్‌లో ఉన్న వ్యక్తులకి. ఆ గ్రూప్‌లో చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి రైట్ పర్మిషన్స్ ఇస్తా. దేని మీద? ప్రాజెక్ట్ 1 యెస్. అది ప్రాజెక్ట్ 1 ప్రాజెక్ట్ 1 మీదే ఒక నలుగురిని ఒక గ్రూప్‌గా చేర్చి వాళ్ళకి రీడ్ పర్మిషన్ ఇస్తా. ఒక 5 మెంబర్స్‌నో, 6 మెంబర్స్‌నో మరొక గ్రూప్‌గా చేసి వాళ్ళకి రైట్ పర్మిషన్ ఇస్తా. యాస్ పర్ ద గైడ్‌లైన్స్ ఇన్‌స్ట్రక్షన్స్ గివెన్ బై ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ ప్రాజెక్ట్ లీడ్ ఆర్ టీమ్ మేనేజర్, టీమ్ లీడ్. ఎవరైతే పీఓసీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వాళ్ళు చెప్పినట్టు మీరు చేయాలి. ఓకే. ఇది స్టోరీ. అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి గ్రూప్ లెవెల్‌లో కూడా పర్మిషన్స్ ఉన్నాయి. అసైన్ చేస్తున్నాము. కాబట్టి అందుకనే ముందే లైనక్స్ ఏం చేసిందంటే బై డిఫాల్ట్‌గా దీన్ని వాడు సృష్టించేసాడు. ఎందుకంటే భవిష్యత్తులో గ్రూప్స్ ఉంటాయి. మరి గ్రూప్స్‌కి కూడా నువ్వు పర్మిషన్ ఇవ్వాలి గదా! అందుకని చెప్పేసి వీటిని గ్రూప్ కింద పెట్టాడు. వీటిని ఇప్పుడు ఏం మనం పిలవాలా? గ్రూప్. థాట్స్ ఇట్. అంటే ఏదైనా సరే ఒక గ్రూప్ మీద మనకి పర్మిషన్స్ ఇవ్వాలంటే ఇక్కడ ఇస్తే సరిపోద్ది. అప్పుడు సపోజ్ నేను బై డిఫాల్ట్‌గా ఆర్ఎక్స్ ఉంటది. నేను మార్చాలంటే మార్చుకుంటా. ఆర్ఎక్స్ బై డిఫాల్ట్. మార్చాలంటే మార్చుకో. నో ప్రాబ్లమ్. నాట్ ఎ ఇష్యూ. ఆర్ఎక్స్ అట్లా. సో, ఇది ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. అంటే మీరు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే ఇక్కడ 1, 2, 3 సో, ఒకటేంటి? ఫ్రెండ్స్. యూజర్ అంటే ఓనర్. 2 ఏంటి? గ్రూప్. 3 ఏంటి? అదర్స్. ఇట్లా. అదర్స్, గ్రూపు, యూజర్. ఇలాగా పర్మిషన్స్ ఉన్నాయన్నమాట. అర్థమైందా? సో, ఇది యాక్చువల్‌గా ప్రాజెక్ట్ 1కి ఇట్లాగా నేను అసైన్ అంటే ఇట్లాగా ఉంటాయన్నమాట. ఎప్పుడు? స్టార్ట్ అయిన వెంటనే. సో, నేను దీన్ని మార్చొచ్చు. చేంజ్ చేస్తాను. నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను. బట్ చేంజ్ చేయాలన్నా, మార్చాలంటే యూజర్‌కి పర్మిషన్స్ ఇవ్వాలంటే ఎట్లా? గ్రూప్‌కి పర్మిషన్స్ ఇవ్వాలంటే ఎట్లా? అదర్స్‌కి పర్మిషన్స్ ఇవ్వాలంటే ఎట్లా? సో, ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? యూజర్ అంటే యూ, జీ అంటే గ్రూప్ అంటే జీ, అదర్స్ అంటే ఓ. అట్లా మనం గుర్తుపెట్టుకోవాల. అర్థమైందా? ఓ. యూజర్, గ్రూప్, అదర్స్. సో, అట్లా మనం ఇవ్వాలి. అయితే ఇప్పుడు మనకి ఇవన్నీ ఏంది? ఫ్రెండ్స్. టైప్స్ ఆఫ్ పర్మిషన్స్. అర్థమైందా? సో, లెవెల్స్
టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ వాళ్ళు అయితే లెవెల్స్ అన్నమాట. అంటే ఏ లెవెల్? ఎస్. ఏ లెవెల్? ఎస్. అంటే యూజర్ లెవెలా? అంటే యు. అర్థమైందా? గ్రూప్ లెవెలా? అంటే జియా? అంటే అదర్సా? ఎస్. అదర్సా? అంటే ఓ. టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ అంటే ఏమున్నాయి? టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ అంటే రీడ్ పర్మిషన్, రైట్ పర్మిషన్, ఎగ్జిక్యూషన్ పర్మిషన్. రీడ్, రైట్, ఎగ్జిక్యూషన్. ఇక్కడ యు, జి, ఓ. అంటే లెవెల్స్ ఇవి. ఇదేమో టైప్స్ ఇవి. ఇవేమో లెవెల్స్, ఇదేమో టైప్స్. సో ఇక అక్కడ ఏముంటాయి మనకి? అక్కడ ఆ సైడ్ ఏమో ఫైల్స్ ఉంటాయి. ఆ సైడ్ ఏమో డైరెక్టరీస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ ఫైల్స్ మీద ఈ యూజర్‌కి ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వాలి? ఈ ఫైల్ డైరెక్టరీ మీద ఈ యూజర్‌కి ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వాలి? ఈ డైరెక్టరీ మీద ఈ గ్రూప్‌కి ఎలాంటి పర్మిషన్ ఇవ్వాలి? ఈ డైరెక్టరీ మీద ఈ అదర్స్‌కి ఎలాంటి పర్మిషన్ ఇవ్వాలి? అది రీడ్ పర్మిషనా? రైట్ పర్మిషనా? ఎక్స్ పర్మిషనా? ఏ పర్మిషన్ ఇవ్వాలి? ఇవ్వాలంటే ఏంటంటే అసైన్ చేయాలి. హౌ టు అసైన్ ఏ పర్మిషన్. కరెక్టే. అక్కడేమో ఫైల్స్ ఉన్నాయి. ఫైల్ ఏంది? ఫైల్ 1 ఉంది బాస్. ఓకే. ఇక్కడేముంది? ప్రాజెక్ట్ 1 ఉంది. ఓకే. ప్రాజెక్ట్ 1 ఉంది. ఫైల్ 1 ఉంది. ఓకే. బాగుంది. బట్ ఈటికి నేను పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి? అంటే అప్పుడు లైనెక్స్‌ని అడిగా. అమ్మా లైనెక్స్ ఇవి యూజరు, ఈ లెవెల్స్ మాకు అర్థమైంది. పర్మిషన్స్ మాకు అర్థమైంది. మాకు ఫైల్స్, డైరెక్టరీస్ కూడా మాకు అర్థమైంది. ఈ 3 అర్థమైనయి. కానీ వీళ్ళకి పర్మిషన్స్ ఎలా ఇవ్వాలో చెప్పు అని నేను అడిగా లైనెక్స్‌ని. హౌ షుడ్ ఐ ప్రొవైడ్ పర్మిషన్స్ అని నేను అడిగా. అప్పుడు లైనెక్స్ ఒక మాట చెప్పింది. అరే బాబు! ఫైల్స్‌కి కానీ, డైరెక్టరీస్‌కి కానీ పర్మిషన్స్ నువ్వు అసైన్ యూజర్స్‌కి, గ్రూప్స్‌కి, అదర్స్‌కి పర్మిషన్స్ నువ్వు అసైన్ చేయాలంటే ఒక ఫైల్ మీద గాని, ఒక డైరెక్టరీ మీద గాని 2 మెథడ్స్ ఉన్నాయమ్మా అని చెప్పిందది. అంటే 2 మెథడ్స్‌లో ఏ మెథడ్ ఉపయోగించైనా సరే నువ్వు యూజర్‌కైనా, గ్రూప్‌కైనా, అదర్స్‌కైనా పర్మిషన్స్ అసైన్ చేయొచ్చు. నీ ఇష్టం అని చెప్పింది. అంటే దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ పర్మిషన్స్. 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్. అంటే 2 మెథడ్స్ ఉన్నాయి. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్. అంటే 2 మెథడ్స్ ఉన్నాయి. 2 మెథడ్స్ ఆర్ 2 మోడల్స్. 2 మెథడ్స్ ఆర్ 2 మోడల్స్. మీరు ఈ ఈ ఇదిగో ఈ 2 మెథడ్స్ ఆర్ 2 మోడల్స్ ఉన్నాయి. దేనికి సార్? పర్మిషన్స్ అసైన్ చేయటానికి. ఎవరికి? యూజర్‌కి, గ్రూప్‌కి, అదర్స్‌కి పర్మిషన్స్ అసైన్ చేయాలంటే లైనెక్స్ 2 మోడల్స్ ఇచ్చింది మనకి. అది ఫస్ట్ మోడల్‌లో ఉపయోగించైనా పర్మిషన్ అసైన్ చేయొచ్చు. ఫస్ట్ మోడల్ బై యూజింగ్ ఫస్ట్ మోడల్ we can assign a permission. We can assign permissions to the others groups something, no problem. So రెండో మోడల్ ఉపయోగించైనా we can assign a permission. అర్థమైందా? we can assign permission అంటే పర్మిషన్స్ ప్రొవైడ్ చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ ఉపయోగించైనా పర్మిషన్ ప్రొవైడ్ చేసుకో, సెకండ్ మెథడ్ ఉపయోగించిన పర్మిషన్స్ ప్రొవైడ్ చేసుకో అని చెప్పింది. ఎవరు? లైనెక్స్. సరే ఫస్ట్ మెథడ్ పేరు ఏంది అనేది నేను అడిగా. అమ్మా ఫస్ట్ మెథడ్ ఏంది? సెకండ్ మెథడ్ ఏంది? అసలు ఈ 2 మెథడ్ గొడవ ఏంది అని నేను అడిగితే అప్పుడు లైనెక్స్ చెప్పింది. ఏమని? అరే బాబు చూడు ఫస్ట్ మోడల్ ఏందంటే సింపుల్‌గా ఉంటది. రెండో మోడల్ కూడా సింపుల్‌గానే ఉంటది. అయితే ఫస్ట్ మోడల్‌లో పర్మిషన్స్ ఇవ్వచ్చు. రెండో మోడల్‌లో కూడా పర్మిషన్స్ ఇవ్వచ్చు. 2 సింపుల్‌గానే ఉంటాయి. అయితే ఫస్ట్ మోడల్‌కి పేరు ఏంది? నా పేరు ఏం పెట్టాను? సెకండ్ మోడల్‌కి పేరు ఏం పెట్టాను చెప్తా అని చెప్పింది లైనెక్స్. ఏంది? ఏమన్నా అంటే ఏం లేదు. ఫస్ట్ మోడల్ పేరు ఏందంటే సింబాలిక్ మోడల్ అది. SYMBOLI సింబాలిక్ మోడల్ అది. ఓకే. రెండో మోడల్ ఏందంటే అబ్సల్యూట్ మోడల్ అనింది. ABSOLUT అబ్సల్యూట్ మోడల్ అని చెప్పింది. అబ్సల్యూట్ మోడల్ ఆర్ అబ్సల్యూట్ మెథడ్. అబ్సల్యూట్ మోడల్ అంటే సింబాలిక్ మోడల్‌లో ఉపయోగించైనా యూజర్స్‌కి పర్మిషన్స్ ఇవ్వచ్చు. అదర్స్‌కి, గ్రూప్స్‌కి అబ్సల్యూట్ మెథడ్ ఉపయోగించైనా యూజర్స్‌కి, గ్రూప్స్‌కి పర్మిషన్స్ ఇవ్వచ్చు. అయితే సింబాలిక్ మెథడ్‌లో యూజర్స్‌కి గాని, గ్రూప్‌కి గాని పర్మిషన్ ఇవ్వాలి అంటే సింబాలిక్ మెథడ్ ఉపయోగించి ఒక యూజర్‌కి గాని, ఒక గ్రూప్‌కి గాని, అదర్స్‌కి గాని పర్మిషన్స్ ఇవ్వాలి అంటే వాడు కొన్ని సింబల్స్ మనకిచ్చాడు లైనెక్స్ వాడు. ఏం సింబల్స్ అయ్యి? ప్లస్సు, మైనస్సు, ఈజ్ ఈక్వల్ టు అనే సింబల్ ఇచ్చాడు. అంతే. దిస్ ఈస్ కాల్డ్ సింబాలిక్. సో ఫస్ట్‌దేమో ప్లస్సు, రెండోదేమో మైనస్సు, మూడోదేమో ఈజ్ ఈక్వల్ టు. ఈ 3 ఉపయోగించి
యూజర్ కైనా గ్రూప్ కైనా అదర్స్ కైనా పర్మిషన్స్ నువ్వు ఇచ్చేసేయమ్మా అని చెప్పాడు వాడు. దీన్నే మనం సింబాలిక్ మోడల్ అమ్మా అని చెప్పాడు. దిస్ ఈస్ కాల్డ్ సింబాలిక్ మోడల్. సో మనం ఫస్ట్ సింబాలిక్ మోడల్ గురించి నేర్చుకున్న తర్వాత ఈ మోడల్ ఉపయోగించి పర్మిషన్స్ అసైన్ చేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ అబ్సల్యూట్ మెథడ్కి వెళ్ళి పర్మిషన్స్ ఎలా ఇవ్వాలో నేర్చుకోవచ్చు. ఇప్పుడు మాత్రం వద్దు. ఫస్ట్ ఇది వద్దు. ఫస్ట్ అబ్సల్యూట్ మెథడ్ వద్దు. నెక్స్ట్కి వెళ్దాం. ఫస్ట్ మాత్రం సింబాలిక్ మోడల్లోకి వెళ్ళాలి. సింబాలిక్ మోడల్లో ఒక యూజర్ కి ఒక గ్రూప్ కి పర్మిషన్స్ ఎలా అసైన్ చేయాలనేది చూడమని చెప్పాడు. ప్లస్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పాడు. ఏంది ప్లస్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు గొడవ చెప్తే వాడు చెప్పాడు, ఏం లేదు బాబు, నువ్వు ఎప్పుడైనా సరే ప్లస్ అనేది ఏంది అని అంటే ఎస్, ప్లస్ అంటే సింపుల్ గా యాడింగ్ ద పర్మిషన్స్, యాడింగ్ పర్మిషన్స్ అని అర్థం. అంటే పర్మిషన్లు యాడ్ చేస్తాము అని అర్థం అని చెప్పాడు. అంటే ఎట్లా, ఏం లేదు, ఇప్పుడు నీకు ఒక ప్రాజెక్ట్ 1 అనే డైరెక్టరీ ఉందనుకో, ఓకేనా, ఉందనుకో, నీకు ఎవడున్నాడు, యూజర్ KK1 అనే యూజర్ ఉన్నాడు అనుకో, KK1. ఇప్పుడు ఈ KK1 కి ప్రాజెక్ట్ 1 అనే డైరెక్టరీ మీద రీడ్ పర్మిషన్ ఇవ్వాలని నువ్వు అనుకుంటే అప్పుడు నువ్వు ఎలా రాస్తావో తెలుసా? ఏం లేదు, సింపుల్ గా KK1 అనే వ్యక్తి ఏమవుతాడు, అదర్స్ అవుతాడు కదా. అదర్స్ అంటే ఏంది, ఓ కదా. అప్పుడు నువ్వేం లేదు, సింపుల్ గా ఓ రాసుకో, ఓకే, ప్లస్ సింబల్ రాసుకో, ఓకే, తర్వాత ఏం రాస్తావు, W రాసుకో, O ప్లస్ W. తర్వాత ఏం రాస్తావు, దేని మీద ఇవ్వాలా, ప్రాజెక్ట్ 1 మీద ఇవ్వాలి, రాసుకో, అయిపోయింది, అంతే, సింపుల్. అంటే అదర్స్ కి రైట్ పర్మిషన్ యాక్సెస్ ఇస్తున్నాను, అసైన్ చేస్తున్నాను. దేని మీద, ఏ డైరెక్టరీ మీద అంటే ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ మీద. ఇక అదర్స్ అందరిలో ఈ ప్రాజెక్ట్ 1 డైరెక్టరీ మీద ఎస్, రైట్ యాక్సెస్ వస్తుంది వాళ్ళు. అంతే అంతే అంటే మొత్తం కలిపి ఇవ్వాలంటే ఇచ్చుకో, ఓ ప్లస్ ఆర్ WX రాయొచ్చా, రాసుకో, RWX ఒకేసారి రాసుకో, నో ప్రాబ్లం. దేనికి, ప్రాజెక్ట్ 1 కి, నో ఇష్యూ, నో ఇష్యూ. అంటే ఇది యాడింగ్ అనమాట. ఇది యాడింగ్ అంటే ఇట్లా కాదు సార్, యాడింగ్ కాదు, తీసేయాలనుకుంటున్నా, ఎస్, తీసేయాలనుకుంటే మైనస్ పెట్టుకో అని చెప్పాడు. ఎస్, తీసేయాలంటే మైనస్, పర్మిషన్స్ ఏదైనా తీసేయాలంటే మైనస్. అంటే మైనస్ అంటే రిమూవ్. ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఎనీ కైండ్ ఆఫ్ పర్మిషన్స్, ఎస్ యూస్ మైనస్ సింబల్, ఎస్ యూస్ మైనస్ సింబల్. అంటే మైనస్ సింబల్ ఎట్లా యూజ్ చేయాలి, ఏం లేదు, ఓ మైనస్ W ప్రాజెక్ట్ 1, అంతే, ఓ మైనస్ W ప్రాజెక్ట్ తీసేయటం. అంటే సార్ 2 తీసేయచ్చు, రాసుకో, ఓ RWX మొత్తం తీసేయచ్చు, తీసేసుకో, అంతే. సో రిమూవ్ పర్మిషన్స్ రిమూవ్ చేయటమే. ఇక్కడ ఏంది, ఇక్కడ W అనే పర్మిషన్ రిమూవ్ చేసాం, రిమూవ్. ఇక్కడ ఏంది, ఎస్, RWX అనే పర్మిషన్ రిమూవ్ చేసాం. అర్థమైందా ఈ స్టోరీ? సో W అనే పర్మిషన్ రిమూవ్ చేసేసాం, RWX అనే పర్మిషన్ రిమూవ్ చేసాం. సో ఈ విధంగా W అనే పర్మిషన్ ని తీసేయొచ్చు, RWX పర్మిషన్ కూడా తీసేయొచ్చు. సో ఈ విధంగా O మైనస్ RWX. మరి కమాండ్ ఏం సార్, చెప్పాను కదా, ఏంది, తగిలించుకో, chmod, chmod O మైనస్ W, chmod O మైనస్ RWX అదర్స్. అంతే సింపుల్, ఇంతేనా, ఇంతే. chmod యాడ్ చేసుకుంటే అయిపోద్ది, దట్స్ ఇట్, ఓవర్. సో పైన కూడా అంతే, పైన కూడా ఏంది, chmod O ప్లస్ W, chmod O ప్లస్ RWW, దట్స్ ఇట్. ప్రెస్ ఎంటర్ బటన్, అప్పుడు ప్రాజెక్ట్ 1 కి ఆ పర్మిషన్స్ అసైన్ అవుతాయి. సో ప్రాజెక్ట్ 1 కి ఆ పర్మిషన్ అసైన్ అయినాయో లేదో చూసుకోవాలి మళ్ళీ అంటే ఎస్, అప్పుడు మళ్ళీ LS-L టైప్ చేస్తే చాలు, LS-L టైప్ చేస్తే చాలు, మీకు అన్ని పర్మిషన్స్ వస్తాయి అట్లా. సో ఆ విధంగా మనం చేయొచ్చు.
కొన్ని సందర్భాల్లో మనం ఈక్వల్ పర్మిషన్స్ కూడా ఇవ్వచ్చు. ఈక్వల్ పర్మిషన్ అంటే ఏంది? అంటే ఈక్వల్ పర్మిషన్ అంటే ఇప్పుడు సపోజ్ సంథింగ్ కాల్డ్ యూజర్ ఉన్నాడు. ఓకే. గ్రూప్ ఉన్నాడు. ఓకే. అదర్స్ ఉన్నాడు. ఓకే. ఇక్కడ ఏంది? ప్రాజెక్ట్ 1 ఉంది. ఓకే. ప్రాజెక్ట్ 1 ఉన్నాడు. ఓకే. వాడేం చెప్పాడంటే, "అరే బాబు! ఒకేసారి గ్రూప్‌కి, అదర్స్‌కి పర్మిషన్ ఇచ్చేయి" అన్నాడు. అదర్స్‌కి అయితే నువ్వేం చెప్పావు ఇప్పటి వరకి? ఓ ప్లస్ ఆర్‌డబ్ల్యూఎక్స్ రాసావు. రాసి ప్రాజెక్ట్ 1 అని రాసావు. బాగానే ఉంది. ఇక్కడేమో సీహెచ్ మోడ్ రాసావు. మరి ఇప్పుడు గ్రూప్‌కి గూడా ఇవ్వాలి గదా! రెండిటికి ఒకేసారి ఇచ్చేయి అన్నాడు. అప్పుడు రెండిటికి ఒకేసారి ఇచ్చేయమంటే అప్పుడు నేనేం చేశా తెలుసా? రెండిటికో సీహెచ్ మోడ్ రాసి దెన్ జిఓ, జిఓ ఈజ్ ఈక్వల్ టు ఆర్‌డబ్ల్యూఎక్స్. అంటే గ్రూపు, అదర్స్. ఆర్‌డబ్ల్యూఎక్స్ రాసి ప్రాజెక్ట్ 1. అంటే సేమ్ పర్మిషన్స్ గ్రూప్‌కి, అదర్స్‌కి గూడా ఇచ్చేయొచ్చు. దానికి ఈజ్ ఈక్వల్ పర్మిషన్స్. ఈక్వల్‌కి మనం. అంటే గ్రూప్‌కి ఆర్‌డబ్ల్యూఎక్స్, ఓకి కూడా ఆర్‌డబ్ల్యూఎక్స్ పర్మిషన్ ఇచ్చాం. ఈక్వల్‌గా మనం పర్మిషన్ ఇయొచ్చు. అట్లా కాదు యూజీఓ ఇయ్యొచ్చా? ఇచ్చుకో నో ప్రాబ్లమ్. ఎట్లా? సీహెచ్ మోడ్ రాసి, యూజీఓ రాసి ప్రాజెక్ట్ 1. రిక్వైర్మెంట్ ఉంటది. మీకు రిక్వైర్మెంట్‌ని బట్టి మనం ఇవన్నీ అసైన్ చేస్తూ ఉండాలి. అట్లా. ఆ విధంగా మనకి చేయొచ్చు. సో, సింబాలిక్ మెథడ్, అబ్సల్యూట్ మెథడ్ ఉపయోగిస్తాం. సింబాలిక్ మెథడ్‌లో ఇట్లా ప్లస్, మైనస్ సింబల్స్ ఉపయోగిస్తాం. సో, అబ్సల్యూట్ మెథడ్ వేరుగా ఉంటది. అదొక స్టైల్‌లో ఉంటది అబ్సల్యూట్ మెథడు. సో, ఈ విధంగా మీరు పూర్తి స్థాయిలో నేర్చుకోవాలి. అబ్సల్యూట్ మెథడ్, సింబాలిక్ మెథడ్ గురించి. యెస్ ఫ్రెండ్స్ అర్థమవుతున్నాయా? ఏమన్నా కన్‌ఫ్యూజ్‌గా ఉందా? యెస్. యెస్ ఫ్రెండ్స్ అర్థమవుతున్నాయా? యెస్ సార్ అర్థమవుతుంది సార్. దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తే చాలా అయిపోయినట్టే. ఏం లేదు. సింపుల్ నథింగ్. ఇది పెద్ద విషయం కూడా కాదు ఈ సబ్జెక్టు. చాలా సింపుల్‌గా నేను అంటే మీరు ఫస్ట్ ఏందంటే కొంచెం కన్‌ఫ్యూజ్ ఉంటది. అంటే కొంచెం అర్థం కాదు. కాబట్టి దాన్ని కొంచెం మైండ్‌కి ఎక్కించుకోవాలంటే టైం పట్టిద్ది బాగా జాగ్రత్తగా. సార్ యెస్. సార్ రియల్ టైమ్‌లో పర్టిక్యులర్‌గా ఒక ఫైల్‌కి ఇలా పర్మిషన్ చేంజ్ చేయమని అడుగుతారు సార్. ఇచ్చేయొచ్చుగా. ఉందిగా కాన్సెప్ట్. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఇది జస్ట్ ట్రైలరే. ఇంకా ఉంది. పిక్చర్‌లోకి ఎళ్ళలే మనం. హ్మ్. ఓకే సార్. సో, పిక్చర్‌లోకి ఎట్లా ఎళ్తామంటే చూడు. నార్మల్‌గా పర్మిషన్స్ ఇవి. జస్ట్ అనుకో. నార్మల్ పర్మిషన్స్ ఇవి. తర్వాత దీన్ని మళ్ళీ ఏసీఎల్స్ చూస్తాం. ఏసీఎల్స్. తర్వాత దీనికి మళ్ళీ స్పెషల్ పర్మిషన్స్ చూస్తాం. చాలా పెద్ద స్టోరీ ఉంది. నేనిప్పుడు జస్ట్ స్టార్ట్ అయ్యాం అంతే. సో, నార్మల్ పర్మిషన్స్ ఎలా ఉంటాయి? ఏసీఎల్స్ ఎలా ఉంటాయి? స్పెషల్ పర్మిషన్స్ ఎలా ఉంటాయి? దేనికి? ఒక డైరెక్టరీకి. ఐ యామ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ డైరెక్టరీ. ఒక డైరెక్టరీకి నార్మల్ పర్మిషన్స్ ఎలా ఉంటాయి? ఏసీఎల్స్ అంటే ఎట్లా ఉంటాయి? స్పెషల్ పర్మిషన్ అంటే ఎలా ఉంటాయి? అదొక స్టైల్. ఇది అయిపోద్ది. ఇది అయిపోయిన తర్వాత అప్పుడు నేను ఫైల్స్‌కొస్తా మళ్ళీ. ఆ ఫైల్స్‌కి నార్మల్ పర్మిషన్స్ ఎట్లా ఉంటాయి? ఏసీఎల్స్ అప్లై చేస్తే ఎట్లా ఉంటది? తర్వాత స్పెషల్ పర్మిషన్స్ అప్లై చేస్తే ఎలా ఉంటది? ఇట్లా అంటే ఫైల్స్‌కి. సో, ఇలాగ వచ్చిన తర్వాత మళ్ళీ నేనేం చేస్తానంటే అప్పుడు మళ్ళీ అదర్స్‌కి ఏసీఎల్స్ అప్లై చేస్తే ఎట్లా? అదర్స్‌కి స్పెషల్ పర్మిషన్స్ అప్లై చేస్తే ఎట్లా? అదర్స్‌కి. అట్లా. మళ్ళీ అదర్సే గాకుండా అసలు గ్రూప్‌కి ఏసీఎల్స్ ఎట్లా అప్లై చేయాలి? అసలు అదర్స్‌కి ఏసీఎల్స్ ఎట్లా అప్లై చేయాలి? తర్వాత గ్రూప్‌కి స్పెషల్ పర్మిషన్స్ ఎట్లా అప్లై చేయాలి? తర్వాత అదర్స్‌కి స్పెషల్ పర్మిషన్స్ ఎట్లా అప్లై చేయాలి? అసలు యూజర్స్‌కి స్పెషల్ పర్మిషన్స్ ఎలా అప్లై చేయాలి? సో, టోటల్‌గా చెప్పాలంటే 1 వీక్ సెషన్స్ ఇవి మొత్తం. ఓకేనా?
ఓకే సార్. ఒక 1 వీక్ లో మొత్తం అయిపోతుంది. ఇది ఒక వారం ఖచ్చితంగా పట్టింది. అంటే చాలా మంది కింద స్థాయి నుంచి చెప్పాలి కాబట్టి అట్లా ఇంత మంచి సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే దీని మీద మనం రియల్ టైం వర్క్ చేయాలిగా. అది ఆ సార్. తర్వాత మీకు డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి ఈజీగా. మొత్తం డౌట్స్ అయిపోతాయి. టోటల్ ఎవ్రీథింగ్. నేను చాలా స్టెప్ బై స్టెప్ చాలా జాగ్రత్తగా చెప్తాను. అది సార్. ఓకేనా? ఇప్పుడు ఇది ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? లేవుగా లేదు సార్. ఫ్రెండ్స్? క్లియర్. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? శ్యామ్ నాయక్, తర్వాత సుప్రజ, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సుప్రజ, No, sir. సుప్రజ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు సార్. అర్థమవుతుందా క్లాస్? నిన్న రాలేదా? మొన్న డే బిఫోర్ ఎస్టర్డే సాటర్డే. సాటర్డే వచ్చాను సార్. ఓకే సాటర్డే ఓకే. ఫైల్ 1 ఇప్పుడు యాక్చువల్గా డే 1, డే 2, డే 3 ఉంది. డే 1, డే 2, డే 3 మొత్తాన్ని మీరు చక్కగా అర్థం చేసుకొని వినండి జాగ్రత్తగా.